అందరికీ నమస్కారం. చిలుకు ద్వాదశి అంటే క్షీరాబ్ది ద్వాదశి పూజా విధానం. చిలుకు ద్వాదశి రోజున భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువును, తులసిని పూజించటం ప్రధానమైన అంశం. ఈ పూజను సాధారణంగా సాయంత్రం వేళల్లో నిర్వహిస్తారు. పూజకు కావలసిన సామగ్రి: తులసి మొక్క, ఉసిరి కొమ్మ లేదా ఉసిరి మొక్క, చెట్టు కాయలతో ఉంటే మరీ మంచిది. తర్వాత శ్రీ మహావిష్ణువు శాలిగ్రామం. ఒకవేళ ఉసిరి మొక్క, ఉసిరి చెట్టు అందుబాటులో లేకపోతే శాలిగ్రామం కానీ లేదు శ్రీ మహావిష్ణువు యొక్క ప్రతిమ కానీ పెట్టుకోవచ్చు. పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పూలు, తులసి దళాలు, పత్తితో చేసిన వస్త్రాలు. తర్వాత 5 దీపాలు. 5 అని లెక్క కాదు కానీ ఎవరికి ఆచారాన్ని బట్టి వాళ్ళు. కొంతమంది 32 ఒత్తులు వెలిగిస్తారు. ఈ 32 ఒత్తులు వేరు వేరు ప్రమిదల్లో పెట్టి అందంగా అలంకరిస్తారు తులసి మొక్క చుట్టూతా. ఈ దీపాలకి బొడ్డు ఒత్తులనే ఉపయోగిస్తారు. ఇంకా ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె. నైవేద్యానికి పులిహోర, చక్కెర పొంగలి, 5 రకాల పళ్ళు, తర్వాత ఇంకా వడపప్పు, పానకం ఇట్లాంటివన్నీ పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. తర్వాత తాంబూలానికి తమలపాకులు, అరటిపళ్ళు, వక్కలు. ఆచమనానికి కలశంలోకి శుద్ధమైన జలం. పూజ దగ్గర కొట్టడానికి కొబ్బరికాయలు. ముందుగా తులసి కోటను, దాని చుట్టూ ఉన్న స్థలాన్ని శుభ్రం చేయాలి. ఒకవేళ తులసి కోట చుట్టూతా తిరగటానికి అనుకూలంగా లేకపోతే వేరే ఒక కుండీలో ఈరోజు తులసి మొక్కను మరియు ఈ ఉసిరి కొమ్మను పెట్టి మనకు అనుకూలంగా దాని చుట్టూతా ప్రదక్షిణం చేసే విధంగా ఒక ప్రదేశంలో అమర్చుకోవాలి, ఈశాన్యం మూల. ఆ తర్వాత దాని చుట్టూతా చక్కగా అందంగా ముగ్గులు వేసి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. తులసి కోటలో తులసి మొక్కను, దాని పక్కనే శ్రీ మహావిష్ణువు రూపమైన శాలిగ్రామాన్ని కానీ ఉసిరి కొమ్మను కానీ ఒకే దాంట్లో ఉంచాలి, వేరువేరు కుండీల్లో ఉంచకూడదు. ఉసిరి మొక్కని విష్ణు స్వరూపంగా భావిస్తారు. తర్వాత పూజా సమయంలో తులసి కోట ముందర చుట్టూతా కానీ ముందర కానీ మనం ఏర్పాటు చేసుకున్న ప్రమిదల్ని ఆవు నెయ్యి, నువ్వుల నూనెతో ఏదో ఒకటి వేసి దీపాలు వెలిగించి అందంగా అలంకరించుకోవాలి. తర్వాత గంట మోగించి ఆగమనార్థాంత దేవానాం గమనాంత రాక్షసం కురుమే గంటారం తప్త దేవత వాహన లాంఛనం అంటూ ఆ దేవతలను అందరినీ, అంటే తులసి మొక్కని, శ్రీమన్నారాయణని, ఇతర దేవతలను కూడా ఆహ్వానించాలి. మరి కళ్యాణం చేసేటప్పుడు అందరినీ ఆహ్వానించాలి కదా, అందరినీ ఆహ్వానించాలి. తర్వాత ఒక ఉద్దరణితో నీళ్లు తీసుకొని కుడి బొటన వేలు అందులో ముంచి అపవిత్ర పవిత్రవా సర్వావస్థాంగతోపవ స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి అంటూ పుండరీకాక్ష 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 అంటూ ఆ బొటన వేలుతో మన మీద మన శిరస్సుపై నీటిని చల్లుకోవాలి, శుద్ధి చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఆచమనం అయిన తర్వాత మమ సకల సౌభాగ్య సిద్ధ్యర్థం అష్టైశ్వర్య ప్రాప్త్యర్థం గృహే క్షేమ స్థైర్యార్థం శ్రీ క్షీరాబ్ది ద్వాదశి వ్రత పూజాం కరిష్యే అని తమ కోరికలు చెప్పుకుంటూ సంకల్పం చెప్పుకోవాలి. ఆ తర్వాత షోడశోపచార పూజ. శ్రీ లక్ష్మీనారాయణ సమేత తులసీదేవికి షోడశోపచారాలతో పూజ చేయాలి. శ్రీ తులసీధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః అంటూ పూజించాలి. ఈ విధంగా తులసీధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః అంటూ 16 రకాల సేవలతో పూజ చేయాలి. ఆ తర్వాత తులసి అష్టోత్తరం చదవాలి. ఈ పూజకు ప్రత్యేకంగా అష్టోత్తరం ఉంటుంది. ఆ తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి. పూలతో మరియు తులసి దళాలతో స్వామిని పూజించాలి. ఒకవేళ తులసికి, లక్ష్మీనారాయణ స్వామికి పూజ చేయాలనుకున్న వాళ్ళు తులసి మొక్కకు మరియు ఉసిరి కొమ్మకు కొత్త వస్త్రాలు, అంటే దారాన్ని చుట్టూతా రెండింటికి కలిపి చుట్టాలి. తర్వాత మాంగళ్య ధారణ చేయాలి. అంటే ఎలా? చిన్న పసుపు కొమ్మను దారంతో కట్టి ఆ తులసి మొక్కకి కట్టాలి. తులసి, ఉసిరి లక్ష్మీనారాయణలు అన్నమాట. తలలపై అక్షంతలు వేసి పెళ్లి ఘట్టాన్ని పూర్తి చేయాలి. ఆ తర్వాత నైవేద్యము, తాంబూలము సమర్పించాలి.
చివరగా క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథను చదువుకొని లేదా విని మంగళహారతులు ఇచ్చి స్వామివారిని వేడుకోవాలి. ఈ విధంగా పూజ అంతా అయిపోయిన తర్వాత తీర్థప్రసాదాలను ముందుగా మీరు స్వీకరించి ఆ తర్వాత ఇతరులకు పంచిపెట్టాలి. ఈ చిలుకు ద్వాదశి రోజున తులసీ కళ్యాణం నిర్వహించటం ద్వారా వివాహం కాని వారికి త్వరలో వివాహం జరుగుతుందని నమ్మకం. దంపతులకు అన్యోన్యత, సౌభాగ్యం లభిస్తాయి. సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి.